భారతదేశము బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న నదుల్లోకి పాములను మొసళ్లను ప్రవేశపెడితే ఎలా ఉంటుంది, దీని సాధ్యాసాధ్యాలను ఆలోచించండి అంటూ బీఎస్ఎఫ్ కిందికి ఆదేశాలు జారీ చేస్తున్నాం ఫీల్డ్ యూనిట్స్కు. అది కూడా హోంమంత్రి అమిత్ షా డైరెక్షన్ మేరకు ఈ నోటీస్ ఇస్తున్నట్లు కూడా బీఎస్ఎఫ్ చెప్పింది. బీఎస్ఎఫ్ ఇంటర్నల్ కమ్యూనికేషన్ కోట్ చేస్తూ ద హిందూ ఇటీవల రిపోర్ట్ చేసింది. మీరు స్క్రీన్ పైన చూడండి. ఇది అనేక క్వశ్చన్స్ను రైజ్ చేసింది. సో ఆ క్వశ్చన్స్ ఏంటి, వాటికి ఆన్సర్లు చెప్పే ముందు అసలు ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ ఎలా ఉందో చర్చిద్దాం. భారతదేశానికి బంగ్లాదేశ్కు మధ్య 4096 కిలోమీటర్ బార్డర్ ఉంది. 4096 కిలోమీటర్లు. స్పెసిఫిక్గా చెప్పాలంటే 4096.7 కిలోమీటర్స్. చాలా పెద్ద బార్డర్ ఇది. ఈ బార్డర్ నుంచి అనేక రకాల సమస్యలు మనకున్నాయి. మొదటి సమస్య ఇల్లీగల్గా యాక్టివిటీసు, క్రిమినల్ యాక్టివిటీసు, అలాగే ఇన్ఫిల్ట్రేషన్ చొరబాట్లు. బంగ్లాదేశ్ నుంచి సరిహద్దున్న అస్సాం, బెంగాల్లోకి భారీ ఎత్తున ఇన్ఫిల్ట్రేషన్ చొరబాట్లు జరుగుతుంటాయి. అలాగే దేశ వ్యతిరేక కార్యకలాపాలు జరిపేటువంటి వివిధ రకాల యాంటీ నేషనల్ టెర్రరిస్ట్ ఎలిమెంట్స్ కూడా బార్డర్ దాటి మన దేశంలో ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయి. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి చాలా కాలం క్రితమే భారత్ బంగ్లాదేశ్ బార్డర్ మొత్తం ఫెన్సింగ్ పెట్టి ఫ్లడ్ లైట్లు పెట్టాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఆ పని నడుస్తుంది. ఎందుకంటే ఈ బార్డర్ మొత్తాన్ని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ చాలా జాగ్రత్తగా నిఘా పెట్టి ఉంచుతుంది. ఆ నిఘాకు ఉపయోగపడటానికి ఫెన్సింగ్ విత్ ఫ్లడ్ లైట్స్ పెట్టాలి అని ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఈ బార్డర్లు ఇప్పటికీ 4096.7 కిలోమీటర్స్ బార్డర్లో 3326 కిలోమీటర్స్కు ఫెన్సింగ్కు గవర్నమెంట్ శాంక్షన్ కూడా ఇచ్చింది. టు బి ప్రిసైజ్ 3326.14 కిలోమీటర్స్. అయితే ఇందులో చాలా మేరకు పూర్తి కూడా అయింది. 2954 కిలోమీటర్ ఫెన్సింగ్ వర్క్ పూర్తయింది కూడా. సో మీకు శాంక్షన్ ఉన్న దాంట్లో ఇంకో మ్యాక్సిమం అయితే 371 కిలోమీటర్స్ శాంక్షన్డ్ ఫెన్సింగ్ పూర్తి కావాలి. టు బి ప్రిసైజ్ 2954.56 కిలోమీటర్ ఫెన్సింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయింది. సో ఇంకా నియర్లీ మోర్ దెన్ 1200 కిలోమీటర్స్ ఫెన్సింగ్ వేయాలి. ఇందులో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఇదంతా జాగ్రఫీ, టోపోగ్రఫీ, నైసర్గిక స్వరూపం చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. హిల్స్, వ్యాలీస్, రివర్స్ ఉంటాయి. మీకు చాలా సంక్లిష్టమైనటువంటి సరిహద్దు ప్రాంతం ఇదంతా. సో అందువల్ల ఇక్కడ ఫెన్సింగ్ వర్క్ కూడా చాలా కాంప్లికేటెడ్ సమస్య. అది ఇక్కడ తరచుగా వరదలు, ఫ్లడ్స్ వస్తుంటాయి. చాలా డెన్స్లీ పాపులేటెడ్ కూడా, జనసాంద్రత అటు ఇటు చాలా ఎక్కువ ఉంటుంది. ఫలితంగా మీకు ఈ ఫెన్స్ కూడా దెబ్బతింటూ ఉంటుంది. సో అందువల్ల ఈ ఫెన్సింగ్ వేయడమే ఒక పెద్ద టాస్క్ అయితే దాన్ని కాపాడుకోవడం మరింత పెద్ద టాస్క్. ఎందుకంటే జనం ఉన్న ప్రాంతాల్లోనే మనం చూస్తుంటాం కదా, లేఅవుట్లో ఫెన్సింగ్ వేస్తే ఆ ఫెన్సింగ్ లేపేసి ఎంక్రోచ్మెంట్ అవుతూ ఉంటుంది. సో ఆ ఛాలెంజింగ్ టెరేను, అందులో ఆ ఫెన్సింగ్ ఇంకా పూర్తి కావాలి. పూర్తయిన దాన్ని కూడా నిలబెట్టుకోవడం, కాపాడుకోవడం ఛాలెంజ్. నేను ఈ డేటా అంతా మీకు మార్చి 17న వచ్చిన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ చెందిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ నుంచి కోట్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ అన్ ఆథెంటిక్ గవర్నమెంట్ డేటా, ఎంత మేరకు ఫెన్సింగ్ అయింది అనేది. సో మీకు ఇందులో ఒక పెద్ద ఛాలెంజ్, ఇంతకుముందు చెప్పిన కాంప్లెక్స్ టెరెన్ కూడా 2024-25 యాన్యువల్ రిపోర్ట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఇండియా బంగ్లాదేశ్ సరిహద్దు గురించి చెప్పిన అంశాలే నేను మీ ముందు పెట్టాను. సో అందువల్ల ఇక్కడ మరి బీఎస్ఎఫ్ యాక్టివిటీ సరిహద్దు నిఘాకు ఉపయోగపడే రీతిలో ఈ నదులలో మీకు ఈ పాములను, మొసళ్లను ప్రవేశపెడితే అట్నుంచి ఇటు ఇల్లీగల్గా రావాలనుకునేవారు రాకుండా ఆపవచ్చు అనేది బహుశా అమిత్ షా ఉద్దేశం కావచ్చు. కానీ ఇక్కడ ఛాలెంజ్ ఏంటి అంటే మీకు ప్రధానంగా 3 ఛాలెంజెస్ ఉన్నాయి.
ఒకటి కన్జర్వేషనిస్ట్ నుంచి వస్తున్న సమస్యలు. కన్జర్వేషన్ బయాలజీ అంటారు, ఇది ఒక పెద్ద సైన్స్. అంటే ఈ నేచురల్ ఇకోసిస్టాన్ని కాపాడడం, ఎనిమల్స్, బర్డ్స్, క్రిమికీటకాలు, స్పేసీస్, దీన్నంతా కలిస్తేనే ఈ సృష్టి ఇలా ఉంటుంది. అదొక పెద్ద సైన్స్. సో ఈ కన్జర్వేషనిస్ట్, ఎనిమల్ కన్జర్వేషనిస్టులు వీళ్ళ వాదన ఏంటంటే ఇది చాలా ప్రమాదకరమైన ఐడియా. సైంటిఫిక్గా చూసినప్పుడు ఈ ట్రాన్స్లొకేషన్ ఆఫ్ ఎనిమల్స్ అనేది ప్రమాదకరం. రెండు రకాల ప్రమాదకరం. ఒకటి, ఇప్పుడు మొసళ్ళు ఉన్నాయనుకోండి, అవి టెరిటోరియల్ ఎనిమల్స్. ఇప్పుడు టైగర్ ఉంది, టెరిటోరియల్ ఎనిమల్. నువ్వు టైగర్ని తీసుకొచ్చి నాకు క్రేజీ ఉందని చెప్పి గార్డెన్లో బెల్ట్ పెట్టి కట్టేసి ఇంటికి వచ్చే వాళ్ళందరికీ నేను పెద్ద పులు చూపెడతా అంటే నడవదు, అది బతకదు ఎక్కువ కాలం. ఎందుకంటే అది ఆ టెరిటరీలోనే బతుకుతుంది. సో మీకు అలాగే క్రొకడైల్ కూడా, మొసళ్ళు కూడా టెరిటోరియల్ ఎనిమల్స్. అందువల్ల ఆ ఇకోసిస్టమ్ నుంచి, లొకేషన్ నుంచి తీసుకెళ్ళి నువ్వు ఇంకో లొకేషన్లో పెడితే చాలా ఎనిమల్స్ బతకవు, వాటి సర్వైవల్ రేటు బాగా తగ్గిపోతుంది. ఇది మొదటి సమస్య. రెండవ సమస్య, బయట నుంచి తీసుకొచ్చిన వాటిని ఇక్కడ ప్రవేశపెడితే అప్పటికే నదుల్లో ఉండే జీవరాశులకు ఇవి చాలా ప్రమాదకరంగా మారుతాయి. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఉన్న జీవరాశులకు వీటికి మధ్య కాన్ఫ్లిక్ట్ మొదలవుతుంది. మీరు సేమ్ స్పెసీస్ వేసినా కూడా, అంటే ఆల్రెడీ నువ్వు అక్కడున్న మొసలు ఉంటుంది, నువ్వు బయటకు వెళ్ళి మొసలు పట్టుకొచ్చి పెట్టావనుకోండి, సో ఆ రెండు మొసళ్ళ మధ్య ఘర్షణ. సో అనవసరంగా ఈ ఇకోసిస్టమ్ మొత్తం దెబ్బతిని ప్రకృతి రీత్యా చాలా లాంగ్ టర్మ్ సమస్యలు ఉంటాయన్నది కన్జర్వేషనిస్ట్ల వాదన. ఇది మొదటి వాదన. దిస్ ఇస్ మోర్ సైంటిఫిక్. రెండవ వాదన ఏంటంటే ప్రాక్టికల్. ఇది నిజంగానే అంత ఉపయోగపడుతుందా? ఎందుకంటే ఈ రివర్స్లో ఇప్పటికీ పాములు ఉన్నాయి, మొసళ్ళు ఉన్నాయి, లేక కాదు కదా. ఏ రివర్లోనైనా పాములు ఉంటాయి, మొసళ్ళు ఉంటాయి, నువ్వు ప్రవేశపెట్టినా పెట్టకపోయినా. కానీ ఇక్కడ నువ్వు మళ్ళీ కొత్త ఆల్రెడీ ఉన్నాయి కనుక ఇన్ఫిల్ట్రేట్ అయ్యేవాళ్ళు, అటునుంచి ఇటు బంగ్లాదేశ్ నుంచి మన దేశంలోకి చొరబడేవారు, యాంటీ నేషనల్ దేశ వ్యతిరేక శక్తులు, ఇల్లీగల్ క్రిమినల్ యాక్టివిటీ చేసేవాళ్ళు ఆ జాగ్రత్తలు తీసుకునే నదులు దాటుతుంటారు. అందులో స్థానిక జన సమూహాలకు చాలా అనుభవం కూడా ఉంటుంది. వాళ్ళకి ఇది మనకు పెద్ద బయట వారికి కాంప్లెక్స్గా ఉండొచ్చు, కానీ రోజు నిత్యం అక్కడే జీవించే వారికి ఆ మనుగడ అనేది వాళ్ళకు అలవాటైపోతుంటుంది. సో అందువల్ల ప్రాక్టికల్గా పాములు, మొసళ్ళు ఆ నదుల్లో ఉన్నాయని తెలిసి వాటి బారిన పడకుండా జాగ్రత్త పడుతూ వీళ్ళంతా చొరబడుతూ ఉంటారు, ఇల్లీగల్ యాక్టివిటీ నడుపుతుంటారు. ఇప్పుడు కొత్తగా వాటి సంఖ్యను పెంచితే, అంటే ఒక 100 పాములు ఉన్నాయి, 200 పాములు పెడితే, 50 మొసళ్ళు ఉన్నాయి, 100 మొసళ్ళు పెట్టినంత మాత్రాన వాళ్ళ యాక్టివిటీ తగ్గుతుందా? ప్రాక్టికల్గా ఇది సాధ్యమా అనేది రెండవ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ఒక మొసళ్ళను, పాములను వదులుతావు, నీ శత్రు దేశం కనుక బంగ్లాదేశ్ వైపే అవి ఉంటాయా? అక్కడ వాడి సిటిజన్షిప్ ఉండదు కదా. ఇప్పుడు భారత పౌరులు అంటున్నామో, నువ్వు మన దేశభక్తి ఉంటుంది, జాతీయత ఉంటుంది, నా దేశంలో నేనే ఉంటానంటాడు. పాములకు అవి నేషనాలిటీ ఉండదు. ఇప్పుడు ఈ పాము ఇండియన్ పాము, ఆ పాము బంగ్లాదేశ్ పాము, ఈ మొసలి ఇండియన్ మొసలి, అది బంగ్లాదేశ్ మొసలి అని చెప్పగలమా? సో నువ్వు ఒకవైపు వదిలితే నువ్వు బంగ్లాదేశ్ వైపు వదులుతావు రాకుండా, అవి కాస్త ఇండియా వైపు వచ్చినాయి అనుకోండి, ఆ పాములు మొసళ్ళు, మళ్ళీ ఫ్లడ్స్ వస్తుంటుంది ఏరియా మొత్తం. సో వరదల్లో అవి గ్రామాల్లోకి వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు మన హైదరాబాద్లోనే చిరుతపులి సంచారం అని నెలకోసారి పేపర్లో చూస్తాం. లేదా ఎలిఫెంట్స్, మీకు పలమనేరు, ఈ చిత్తూరు జిల్లాలో ఏనుగులు, అడవుల్లో ఉండాల్సిన ఏనుగులు జనావాసాల మీదకి వచ్చి బీభత్సం సృష్టిస్తూ ఉంటాయి చూడండి. ఇక కోతులైతే దేశమంతటా మీకు ఎక్కడ పడితే అక్కడ, తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లోనైతే చాలామంది అభ్యర్థులు మేము ల్యాప్టాప్లు ఇస్తాం, మీకు స్టవ్లు ఇస్తాం, గ్రైండర్లు ఇస్తామని కాదు, వాళ్ళు హామీ ఇచ్చిందంటే కోతులు లేకుండా ఇస్తామని హామీ ఇస్తేనే ఓట్లు పడ్డాయి. సో ఆ స్థాయిలో కోతులు వచ్చేస్తున్నాయి. సో అందువల్ల రేపు ఈ ఎనిమల్స్, ప్రమాదకరమైన పాముల్ని, మొసళ్ళని నీవు అటువైపు వదిలితే అవి ఇటువైపు రావని ఏం గ్యారంటీ? మరి అక్కడ స్థానికంగా ప్రజలు ఆ రివర్ పైన ఆధారపడి బతుకుతూ ఉంటారు. ఇవన్నీ మీరు జనం లేని ప్రాంతాలు కాదు. ఈ ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ అటువైపు ఇటువైపు బ్రహ్మాండంగా దట్టమైన జనాభా ఉన్న ప్రాంతాలు ఇవి. ఇవన్నీ గ్రామాలు ఉన్నాయి, నివాస ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ వాళ్ళు పొలాలకు వెళ్ళి పని చేసుకుంటారు, రివర్స్లో ఫిషింగ్ చేసుకుంటారు.
సో వాళ్ళు రకరకాల పనులు చేస్తుంటారు. మీకు అవన్నీ ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఈ పాములు మొసళ్ళు మనకు వస్తుంటాయి. మన దగ్గర కూడా ఆంధ్రప్రదేశ్లో వరదలు వచ్చినప్పుడు మీకు మొసళ్ళు వచ్చినాయి, పాములు వచ్చినాయి మనం చదువుతూ ఉంటాం. సో మరి ఇది స్థానిక ప్రజల నుంచి ఎంత వ్యతిరేకత రావచ్చు. మీరేదో బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇల్లీగల్ చొరబాటుదారులను ఎదుర్కోవటానికి ప్రవేశపెడితే వాటికమ్మ బంగ్లాదేశా ఇండియనా తెలియదు కదా. మొసళ్ళకు పాములకు అవి మన వాళ్ళను కూడా కాటు వేసే ప్రమాదం ఉంది కదా. అందువల్ల అది ప్రాక్టికల్గా సాధ్యమే కాదు, ఏ మేరకు అడ్వైజబుల్ అనే క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. బట్ ఎనీహో ఇప్పటి వరకైతే బిఎస్ఎఫ్ ఆల్రెడీ పాముల్ని మొసల్ని ప్రవేశపెట్టలేదు, పెట్టమని కూడా హోంమంత్రి అమిత్ షా ఆదేశం కాదు. డైరెక్షన్ ఇస్ వెరీ క్లియర్, ఎక్స్ప్లోర్ ద ఫీజిబిలిటీ అన్నారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించండి అన్నారు. తప్పేమీ లేదు కదా పరిశీలిస్తే. ఇక చరిత్రలో ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందా అంటే హిస్టారియన్ చెప్పేది ఒక అలెగ్జాండర్ సైన్యాన్ని ఏనుగులు పాములు చాలా ఇబ్బందులు పెట్టాయని హిస్టరీలో ఉంది తప్ప ఇలాంటి ఎక్కడా ఉన్నట్టు లేదు. బట్ స్టిల్ ఏ నావల్ ఐడియా, సో వర్త్ ఎక్స్ప్లోరింగ్ ఇఫ్ నాట్ వర్త్ ట్రయింగ్.